కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీలకి. గతంలోని గౌరవ శివాజీ గారు ఈ జిల్లా పైన జరుగుతున్న జడ్పీ సమావేశంకి జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు అలాగే ఎమ్మెల్యేలను కూడా మేము బాయ్కట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ జడ్పీ నుంచి మా జడ్పీటీసీలకు కానీ, ఎంపీపీలకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ మేము చెప్పుకోవడానికి మైక్ కూడా ఇవ్వట్లేదు. అంతేకాకుండా ఎటువంటి మా సమస్యల పరిష్కారం కూడా చేయట్లేదు. జడ్పీటీసీలకు కానీ, ఎంపీపీలకు నిధులు కూడా కనీసం జడ్పీ నుంచి నిధులు కూడా ఇవ్వట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఇంత అప్రచేసంగా జరుగుతున్న ఈ జిల్లా పరిస్థితి నడిపిస్తున్న ఈ చైర్మన్లు, ఈ మంత్రులు మేము ఏ విధంగా మేము చెప్పుకోగలుగుతున్నాం? మైకులు కూడా ఇవ్వనప్పుడు, మాకేమీ తెలియపరిచినప్పుడు మేము ఎందుకు వెళ్ళాలని ఈరోజు మేము బాయ్కట్ చేస్తున్నాం. ముఖ్యంగా మన శ్రీకాకుళం జిల్లా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే ఏ నిధులు కూడా గతంలో అయితే ఎప్పుడు అలా లేదు. పార్టీలకు అతీతంగా జడ్పీటీసీలకి నిధులు ఇచ్చేవారు. వీళ్ళు పూర్తిగా కేవలం వాళ్ళ పార్టీ వాళ్ళు తప్ప మరి వేరే మా పార్టీ వాళ్ళకి ఇవ్వకూడదనే ఆలోచనతో వీళ్ళు ఉండడం కానీ, అలాగే జిల్లా పరిషత్ సమావేశంలో గౌరవం లేకపోవడం, మైకులు కూడా ఇవ్వకపోవడం, చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నందుకు మేమందరం కూడా ఈరోజు అసలు ముఖ్యంగా మేము చాలా సమస్యలు మేము మా జిల్లా పరిషత్ చెప్పుకోవాలనుకునే పరిస్థితి వచ్చేసరికి పక్కదోవ పట్టించి ఏ సమస్యలు కూడా జరగకుండా చేస్తున్నారు. అందుకని మేము ప్రతిపక్షానికి మైక్ ఇవ్వకుండా వాళ్ళేమో మధ్యలో వాళ్ళ ఇంటర్ఫీర్ అయిపోయి మా సమస్యలు బయట రాకుండా కూడా మాట్లాడే పరిస్థితులు కూడా జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మేము జిల్లా పరిషత్కి వచ్చి కూడా మేము ఏం చెప్తాం ఏమిటని చెప్పేసి ఈరోజు ఇప్పటికైనా తెలుసుకొని ఇంకా రాబోయే జిల్లా పరిషత్ సమావేశాల్లో సక్రమంగా నడిపించాలని మేము కోరుతున్నాం. దానికి నిరసనగా ఈరోజు మేము అందరం కూడా మా జడ్పీటీసీలు, ఎంపీపీలు, మా ఎమ్మెల్యేలను కూడా మేము నిరసనగా ఈరోజు బాయ్కట్ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ వారు కేవలం వైఎస్ఆర్సీపీ తమకు పోటీగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎలా ద్రోహం చేద్దాం, ఎలాగా వీళ్ళకి విమర్శించదగినట్టుగా అవమానపరచడానికే కేవలం పనిగట్టుకొని చేస్తున్నటువంటి ఈ పనులకు జడ్పీలో మాకు ఏ మండలానికి కూడా ఏ నిధులు ఎవరి ద్వారా వస్తున్నాయి, ఎవరికి వెళ్తున్నాయి, దేనికి వీళ్ళు ఖర్చు పెడుతున్నారు అన్నది ఇది కూడా సమాచారం కూడా మాకు లేకుండా చేస్తున్నారు. కనీస కేవలం ఉత్సవ విగ్రహాల్లా పిలుస్తున్నారు. మేము వెళ్తున్నాం, సంతకాలు పెడుతున్నాం, వాళ్ళు మేము ఏది అడిగినా ఇప్పుడు జోగులు గారు చెప్పినట్టు మైకు ఒక్కోసారి ఇస్తున్నారు, ఒక్కోసారి ఇవ్వట్లేదు. అలాగే కొంతమంది ఏకవచనంతో కూడా అక్కడ మహిళ అవునా అని మహిళ అని తెలిసి కూడా ఏకవచనంతో సంబోధిస్తున్నారు, దురుసుగా ప్రవర్తిస్తున్నారు. అయితే తిరిగి మేము అటువంటి ప్రవర్తన చేయక ప్రజాస్వామ్యాన్ని కేవలం విపరీతంగా ఈ ప్రజాస్వామ్యంలో తెలుగుదేశం తాలూకు అధికారాన్ని నిలబెట్టుకోవటానికే వారు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నటువంటి పద్ధతిని చూసి మేము చాలా బాధపడుతున్నాం. ఇటువంటి అప్రజాస్వామికాన్ని ఖండించాలనేసి మేము కేవలం వాళ్ళకి తెలియపరచడానికి మాకు కూడా కనీస బాధ్యతలు అప్పగించాలని మేము కోరుకుంటూ ఇప్పుడున్నటువంటి జడ్పీ మీటింగ్కి ఏదో 3 నెలలకు ఒకసారి వచ్చేటువంటి ఈ జడ్పీ మీటింగ్లో కూడా ప్రజల సమస్యలు వెళ్ళకపోతే మేము చేస్తున్న పదవులకు మేము న్యాయం చేసినట్టు ఎట్లాగవుతుంది? ఈ సమస్యలన్నీ తెలుసుకోవాలని జడ్పీ చైర్మన్ కానీ, అదే అధికార పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు గెలిచాము, మాకు పార్టీ పదవులు వచ్చాయని మేము సీఎం అయిపోయాము, మాయమాటలు చెప్పామంటే కాదు. ప్రజల సమస్యలకి వీళ్ళు ఏ విధంగా సమస్యలు తీర్చగలుగుతారు అన్నదాన్ని తెలుసుకొని మసలాలని జడ్పీ చైర్మన్కి కానీ, మంత్రులకు కానీ, అలాగే ఎంపీకి కానీ, ఎమ్మెల్యేలకు కానీ, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల దగ్గర నుంచి జడ్పీటీసీల దగ్గర నుంచి పంచాయతీ సర్పంచుల వరకు కూడా విలువ ఇవ్వకుండా వీళ్ళు మసులుతున్న తీరు మార్చుకోవాలని కోరుకుంటూ, మేము మళ్ళీ సమావేశానికి హాజరవ్వాలంటే మాకు కనీస విలువలు ఇవ్వాలని కోరుకోవడం కాదు, మేము మా ఈటుగా మేము తెలియజేసుకుంటున్నాము, మా అభ్యర్థన తెలియజేసుకుంటున్నాము. మాకు కనీస
ఇటుగా మాకు మర్యాదలు అంటే మాకేవో పెట్టియాలని చెయ్యాలని కాదు, మేము ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మండలాలకు ప్రజలకు సమస్యలు తీర్చగలిగేట్టుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్య గురించి కూడా మేము అడగాలని ఎంతో ఆశతో ప్రజలు మాకు గెలిపించారు. వారి తాలూకా సమస్యల్ని మేము దృష్టికి తెచ్చి జిల్లా పరిషత్తు ద్వారా మేము ప్రతి ఒక్క విషయాన్ని అడిగితే ఇప్పటికి కూడా 2 సంవత్సరాలు దాటిపోయింది. అయినప్పటికీ కనీసము ఇప్పటికి కూడా ఒక ప్రజాప్రతినిధులుగా కానీ, ఒక జడ్పీటీసీలకు కానీ, ఒక ఎంపీపీలకు కానీ ఎక్కడ కూడా ఎటువంటి సమాచారాన్ని ఇప్పుడు ఇవ్వాలి అనేసి కానీ అక్కడ స్టేజ్ మీద మాత్రం చెప్పేస్తున్నారు. ఏమయ్యా ఆ ఎంపీపీలకి, జడ్పీటీసీలకి, ఎమ్మెల్యేలకి చెప్పండి అని అనేసి పెద్ద ఆ మీద స్టేజ్ మీద ఉన్న నాయకులు చెప్పడం, కలెక్టర్ గారు చెప్పడం, సీఈఓలు చెప్పడం జరుగుతుందే తప్ప అది ఆచరణలో మాత్రం ఏమాత్రం జరగకపోవడం, దాన్ని ప్రతిసారి సరేలే మేము 3 నెలలకు ఒకసారి పెట్టే సమావేశాలకి వెళ్ళి ప్రజల గురించి అడగాలని అనుకున్న ప్రతిసారి మాకు నిరాశ కలుగుతుంది. వాళ్ళు అధికారంతో మాకు అడ్డుకుంటున్నారు. ఏ సమస్యకు వచ్చినా సరేలే అమ్మా ఏదైనా రుజువులతో రండి, సాక్ష్యాలతో రండి అంటున్నారు. అసలు మేము రుజువుల సాక్ష్యాలు ఇచ్చిన వీటికి ఎన్నో ఎంక్వైరీలు వేయమని చెప్పాము. ఇప్పటికి ఎంక్వైరీలు కూడా దాదాపు 2 సంవత్సరాలుగా అతనే సాగుతుంటే ఇంకా మేము మాత్రం మాకు ఫలితం ఏమైనా కనిపించిందా, న్యాయం జరుగుతుందా అని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తే మాకు సమస్యల మీద కూడా ప్రతిసారి మీ పత్రికా సోదరులు కూడా నిజాలు రాసినప్పటికి కూడాను, ఏ పత్రికలోనూ కూడా నిజాలు వచ్చినప్పటికి కూడా దాన్ని కూడా కొన్ని ఒక సుమోటోగా తీసుకొని కూడా వాళ్ళు ఎంక్వైరీలు కానీ, లేకపోతే క్వాలిటీ కంట్రోల్ కానీ, విజిలెన్స్ ఎంక్వైరీలు కానీ చేయడం లేదు. ఒకవేళ విజిలెన్స్ ఎంక్వైరీలు కానీ ఏమైనా చేస్తే ఫలానా దగ్గర ఈ రకంగా నాణ్యత లోపంతో ఇలాగ అయింది, మేము ఈ రకంగా మేము దాన్ని రెట్టిఫై చేసామని చెప్పే నాదుడు కూడా లేడు. అటువంటివి జరుగుతున్న దాఖలాలు కూడా కనిపించడం లేదు. ఏ వర్కుల విషయంలో కానీ, ఏ బిల్డింగ్ల విషయంలో కానీ, ఏ సమస్యల విషయంలో కానీ ఏది కూడా సరే వీళ్ళు అడిగేదేటి మేము చెప్పేదేటన్న ధోరణితో నిరంకుశత్వంగా ఉంటున్నారనే ప్రతిసారి అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికి మేము ఏ జనరల్ బాడీ మీటింగ్, గవర్నింగ్ బాడీ మీటింగ్లో కానీ ఏ సమస్యల మీద ఇచ్చినా సరే ఇంతవరకు కూడా ఒక్క ఎంక్వైరీని కూడా పూర్తి చేసి ఇదిగో ఈ రకంగా ప్రజల తాలూకా సొమ్ముని కానీ, వాళ్ళ సంక్షేమ పథకాలను కానీ మేము ప్రజల్లోకి మీరు చెప్పినవన్నీ మీరు ప్రజల తరఫున మీరు మాట్లాడుతున్నారు, ఒక ప్రజాప్రతినిధిగా మీరు ఇలాగ అడిగారు, దీని వల్ల ఇది నిజమా కాదని చెప్పిన దాఖలాలు కూడా లేవు. అంటే మేము ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా గెలిచిన, ప్రతిపక్షంలో నన్ను జడ్పీటీసీలు అయినా మా ఎంపీపీలు అయినా కనీస గౌరవం ఇచ్చే పరిస్థితి లేదన్నది దాదాపు తేడతెల్లమైంది. కాబట్టి ఈరోజు ఈ రకంగా మేము జడ్పీలకు వచ్చి సుఖమే ఉంది, మేము అడిగితే సుఖమే ఉంది, అరిస్తే సుఖమే ఉంది, నిలదీస్తే సుఖమే ఉంది, ఇంకా ప్రయోజనం లేదు అని ఒక బాధతో మేము అందరం ఈరోజు బాయ్కట్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి మీరందరూ దయచేసి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ జిల్లాలో 3 లక్షలు, దాదాపు 3.5 లక్షల మంది మహిళలకి ఈరోజు దీపం పథకం గురించి ఎన్నోసార్లు అడిగితే ఒక్క దీపం కనెక్షన్ కూడా ఇచ్చే పాపన పోలేదు. ఏమంటే 10 కోట్లు 20 కోట్లు బకాయిలు ఉన్నాయని చెప్పడం కూడా సిగ్గుసేటు. ఎందుకంటే అలాంటి పరిస్థితిని ఈ జిల్లా నుండి కూడా ఎంతో మంది వెనుకబడిన జిల్లా అన్నప్పుడు పేదలకి, మహిళలకి కనీసం సౌకర్యం కల్పించే దీపం కనెక్షన్ కూడా ఇవ్వకపోవడం చాలా బాధాకరం. అలాగే బంగారు తల్లి పథకాన్ని కూడా అమలు చేయకపోతున్నారు. ప్రతిదీ అడుగుతుంటే దాటవేత ధోరణి. ముఖ్యంగా పెన్షన్లు 2 సంవత్సరాలుగా రోల్ బ్యాక్ అయ్యావని కానీ వాటి గురించి కొత్త పెన్షన్లు చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ డబ్బు లేకపోతుందో, కనీసం పేదల కోసం 1000 రూపాయలు పెంచిన తర్వాత మీకు డబ్బులు లేవు అని చెప్పడానికి ఏ రకంగా మీకు మనసాక్షి ఒప్పుతుందో మాకు అర్థం కావటం లేదు. పెన్షన్స్ 2 సంవత్సరాలుగా రోల్ బ్యాక్ అయ్యి ఇది ఇంకొక పెద్ద మనిషి అంటారు, విప్ గారు అంటారు, ఇది నిరంతర ప్రక్రియ, ప్రతిసారి ఇవ్వడం జరుగుతుంది అని అన్నారు. నిరంతర ప్రక్రియ అన్నప్పుడు మరి రోల్ బ్యాక్ అయిన వీటి గురించి ఇప్పటి వరకు సమాధానాలు లేవు. ఆ పీడీ గారికి అడిగితే పీడీ గారు ఏమీ సమాధానం చెప్పదు. ఆవిడ ఎప్పుడు కూడా రోల్ బ్యాక్ అయిన పరిస్థితులు ఏంటి, అసలు ప్రతి నెల రివ్యూ పెడుతున్నారా, ప్రతి వచ్చిన డబ్బులు అలాగే మా వీరఘట్ట మండలంలో ఎంపీడీఓ
45 లక్షల పెన్షన్స్ తినేసేటప్పుడు కూడా మీరు మేల్కొని ప్రతి నెల వచ్చినవెంత తిరిగి ఇస్తున్నవెంత కూడా రివ్యూ చేసిన దాఖలాలు లేవు. ఏ ఒక్కటి కూడా అధికారులు నిస్తేజంగా యంత్రాంగం కూడా వేగంగా ప్రభుత్వానికి తొత్తుల్లా పనిచేస్తుంటే మేము ఎవరిని అడగాలి, ఎవరిని ప్రశ్నించాలి అనేది కూడా అర్థం కావటం లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా సరే మీరు పేదల కోసం 1000 రూపాయలు ఎందుకు పెన్షన్ చేశారు? ఆ పెన్షన్లు ఎందుకు సక్రంగా ఇవ్వడానికి మీకు డబ్బులు లేకపోతే దాన్ని మీరు ఏం చేయాలనుకుంటున్నారు? 2 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న వారికి మేము ఏం చెప్పాలి అనేది కూడా మాకు చాలా బాధగా ఉంది. అలాగే ఎస్సీ హాస్టల్స్, బీసీ హాస్టల్స్, ఎస్టీ హాస్టల్స్ ప్రతి సంవత్సరము మీరు ఇలా 9 వేసి 20 వేసి 10 వేసి పిల్లలు లేరనేసి మీరు మూత వేసేస్తున్నారు. అటువంటప్పుడు ఆ హాస్టల్స్ కోసం గత సంవత్సరం కూడా ఉదాహరణకి నీలనగరంలోనూ 85 లక్షలు పెట్టి గత సంవత్సరమే హాస్టల్ బిల్డింగ్ కట్టారు. ఈ సంవత్సరమే అది క్లోజ్ చేశారు. అంటే ప్రజాధనాన్ని మీరు ఏ రకంగా దుర్వినియోగపరుస్తున్నప్పుడు పేదల కోసము ఇల్లులు కట్టడానికి డబ్బులు లేవంటము, రేషన్ కార్డు కట్ చేసేస్తున్నారు. రేషన్ ఆటోమేటిక్గా యాడింగ్స్ లేక ఆధార్వి కట్ చేసేసి లక్షలాది రూపాయలు టన్నుల కొద్ది బియ్యాన్ని మీరు పక్కతోపు రట్టిస్తున్నారు. పేదల కోసం ఏ రకమైన సంక్షేమ పథకాన్ని మీరు అమలు చేయలేకపోతున్నారు. ఇవన్నీ మేము జిల్లా పరిషత్లో అడుగుతుంటే మీకు కనీసము పట్టడం లేదా అనేది కూడా మేము ప్రశ్నిస్తున్నాము. మీకు ఇక్కడ అనేక రకంగా ఈ జిల్లాలో అవినీతి పేరుకుపోయిందని అనేసి ఇసుక దోపిడీ గురించి, అలాగే నీరు చెట్టు దోపిడీ గురించి పత్రికలన్నీ ఘోషిస్తున్నాయి. ప్రతి పత్రికలను కూడా నిజాలు చెప్తున్నప్పుడు వాటిని పరిగణలోకి తీసి మీరు ఇప్పటి వరకు విజిలెన్స్ ఎంక్వైరీలు కానీ అలాగే స్కాలర్షిప్ స్కామ్స్ లో కూడా ఎంత జరిగినప్పుడు కూడా మీరు కనీసం పట్టించుకోవటం లేనప్పుడు మేము ఈ సమావేశాలకు వచ్చి మేము ఇన్ని ప్రజాప్రతినిధులుగా ఇంత ప్రతిపక్షంలో ఉండి ఈ రకంగా మేము మీ తాలూకా ప్రభుత్వానికి ఇవన్నీ సరిదిద్దుకోమని చెప్పడానికి కూడా మాకు అవకాశం ఇవ్వకుండా మీరు నిరంకుశ ధోరణితో ఎంతకాలం పరిపాలన చేస్తారని కూడా మీ సందర్భంగా అడుగుతున్నాం. కాపాడని పరిస్థితి ఇప్పటి వరకు ఈ రకంగా ప్రవర్తించడం మీకు ఎంత మాత్రం తగదు అనేసి ఈ రకంగా జడ్పీ సమావేశాల్లో మమ్మల్ని గౌరవంగా మాకు మైకునిచ్చి ప్రతి ఒక్కరి తాలూకా పరిగణలోకి తీసుకోవాలి, అభిప్రాయాలు తీసుకోవాలి. ప్రతి జడ్పీటీసీని గౌరవించి వాళ్ళ తాలూకా మండల సమస్యలను తెలుసుకొని అవి నిజమా కాదని అన్నది మీ యంత్రాంగాన్ని నిద్రకొని లేపి మీరు పరిపాలన చేయండి. మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు ఎందుకు బాధ్యతారహితంగా ఉంటున్నారు అనేది మీరు తెలుసుకోవడానికి కూడా మీరు అవకాశం ఇవ్వకుండా మమ్మల్ని ప్రతిపక్షాన్ని గొంతు నొక్కడం, మమ్మల్ని నిరంకుశంగా చూడడం మీకు ఇది ఎట్టి పరిస్థితుల్లో తాగదని కూడా మీకు ఈ రకంగా తెలియజేసుకుంటున్నాం.